హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజని. సో ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్కి ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఎట్లా అంటే జీరో టు హీరో అని చెప్పుకోవచ్చు. సో 20కి పైగా మ్యాగజైన్స్లలో అన్న గురించి రాసి ఉంటుంది అన్నమాట. సో 50కి పైగా నేషనల్ అవార్డ్స్ తీసుకున్నారు. కానీ ఆయన స్టార్ట్ చేసినప్పుడు కెరియర్ ఒక కార్ వాషింగ్ సెంటర్లో జాయిన్ అయ్యారనమాట. సో ప్రతి ఒక్కరు బిజినెస్లో గెట్ ఇన్ అవ్వాలనుకుంటారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే చాలా కోరికలు ఉంటాయి, మనం మంచి బిజినెస్ చేయాలి, సక్సెస్ అవ్వాలని చెప్పేసి. కానీ ఇది వాళ్ళ వరకే చూసుకుంటారు. ఇప్పుడు మనతో పాటు ఉన్న బిజినెస్ మ్యాన్ ఎవరంటే ఆయనతో పాటు ఇంకా నలుగురు బతకాలి. అలాంటిది 10,000 మందికి తను జీవనోత్పత్తి కలిగించారన్నమాట. సో మీకు అందరికి తెలిసే ఉంటుంది, వాటర్ ప్యూరిఫై లియర్ అనేది ఎక్కడో పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. సో ఆ బ్రాండ్ సార్ వాళ్ళదే, అండ్ డోజర్ కూడా, ఇంకా ఇలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. అండ్ ఆయన లైఫ్ స్టైల్ వింటే మాత్రం చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఇప్పుడున్న యూత్కి నిజంగా ఇలాంటి వాళ్ళది ఖచ్చితంగా స్టోరీ వినాలని ఉంటుంది. సో నాకైతే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది వాళ్ళ స్టోరీ. సో నేను ఒక్కరిని వింటేనే బాగోదుగా, మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవ్వాలి కదా అని చెప్పేసి. సో మనతో పాటు బాలకృష్ణ సార్ ఉన్నారు. హాయ్ సార్. హాయ్ అన్న. ఎలా ఉన్నారు? ఫైన్ భయ్య. ఎప్పుడు పేపర్లలో, టీవీలలో, యాడ్స్లలో చూడడమే తప్ప ఇప్పుడు లైవ్గా చూస్తున్నా. సో గోల్కి రీచ్ అయ్యారా? లేదు భయ్య, ఇంకా ఉంది. హాఫ్ ఆఫ్ ద జర్నీ అయింది, ఇంకా హాఫ్ ఉంది. ప్రతి ఇంట్లో, ప్రతి ఫ్యాక్టరీలో, ప్రతి బిజినెస్ ప్లేస్లో మీ బ్రాండ్ ఉంటుంది. అవునన్న. సో ఆల్మోస్ట్ ఆల్ సక్సెస్ అయినట్టే కదా? లేదు భయ్య, ప్రస్తుతానికి మన కంపెనీ సౌత్ ఇండియాలోనే ఉంది. సో నా ఏమేమంటే ఇప్పటి వరకు ఒక 16 years అయింది కంపెనీ స్టార్ట్ చేసి, ఆక్వాపాట్ అనే సంస్థ. సో నా ఏంటంటే ఇంకా కమింగ్ ఒక 2 yearsలో, వెరీ షార్ట్ టర్మ్లో ఆల్ ఓవర్ ఇండియా మన బ్రాండ్ రీచ్ కావాలి, మన స్టోర్స్ ఓపెన్ కావాలనేది నా కాన్సెప్ట్. ఇప్పటికి ఒక 14 స్టోర్లు అయితే ఓపెన్ అయింది సౌత్ ఇండియాలో. సో నేను ఎక్కడికి వెళ్ళినా అడుగుతూ ఉంటారు, మీరు మరి నార్త్కి ఎప్పుడు వస్తారు అని. ఈసారి చాలా సీరియస్గా తీసుకున్నా. ఇంకొక 2 years లోపల కంప్లీట్ ఆల్ ఓవర్ ఇండియా మన బ్రాండ్ కవర్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తాం. ఓకే, ఈ రోజు అయితే మార్కెట్లో మీరు ఉన్నారు, ప్రతి బిజినెస్ మ్యాన్కి మీరు తెలుసు. ఓకే, సో వేరే కంట్రీస్లలోకి వెళ్ళి మీరు అవార్డు తీసుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ మన బాలీవుడ్ సైడ్ హిందీలో కూడా తీసుకోవడం జరిగింది. సో దానికి ముందు ఇక్కడ సక్సెస్ రావాలంటే మెట్టు ఎదుగుంటూ రావాలి. సో మీ లైఫ్ జర్నీ చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అయింది. అవును. సో అసలు మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు? అమ్మ, నాన్న, నేను, మా తమ్ముడు, ఇది మా ఫ్యామిలీ. ఓకే. సో నాన్న రైతు, అమ్మ యాక్చువల్గా టైలరు, ఆ తర్వాత అంగన్వాడీ టీచరు. సో అలా అమ్మ మమ్మల్ని, ఇద్దరు పిల్లల్ని అమ్మ చూసుకునేవాళ్ళు. సో అలా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఒక నార్మల్ స్టూడెంట్ని నేను. అంటే మంచి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్లో కూడా ఐఎమ్ నాట్ ఏ హై గ్రేడ్ స్టూడెంట్ అయితే కాదు, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అంటారు కదా, అలా ఉండేది నా లైఫ్. ఓకే. సో అప్ టు ఇంటర్ వరకు నాకు అలా సాగిపోయింది. కాకపోతే ఇంటరు నాకు చాలాసార్లు ఫెయిల్ అయ్యా ఒకే సబ్జెక్ట్లో. సో అది నాకు లైఫ్ ఎలా ఉంటుంది అనే అంటే చదువు లేకపోతే మన లైఫ్ ఎలా ఉంటుంది అనే దీన్ని క్రియేట్ చేసింది. ఆ తర్వాత అతి కష్టం మీద ఫైనల్గా ఇంటర్ పాస్ అయిన తర్వాత ఇంట్లో అడిగా, నాకు ఇట్లా చదవాలని ఉంది అని. అప్పుడే యాక్చువల్గా నాకు చదువు అంటే అప్పుడే ఇంట్రెస్ట్ పుట్టింది. ఇంటర్ 7th టైం ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంది అసలు? యాక్చువల్గా నేను 6 times ఫెయిల్ అయ్యా, 6 times 7th time పాస్ అయ్యా. అంటే ఏంటంటే అందరిలాగా నేను కూడా జులాయిగా తిరిగేవాడిని. అంటే మాది పల్లెటూరు, ఫ్రెండ్స్తో పాటు అందరితో తిరిగి, అంటే చదువు అంటే ఒక కాన్సన్ట్రేషన్ లేదు. ప్లస్ పర్టికులర్గా నాకు మ్యాథ్స్, సైన్స్ అంటే అది ఒక రకమైన ఫోబియా లాగా ఉండేది. సో దీంతో చాలాసార్లు ఫెయిల్ అయ్యారు. ఇంట్లో వాళ్ళు కూడా బాగానే ఎంకరేజ్ చేశారు మీకు. అంటే ఇంట్లో వాళ్ళు మీరు బాగా చదివి పై స్థాయికి రావాలని చెప్పేసి మీ బ్రదర్కి ఏమో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశారు, మీకేమో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశారు. సో ప్రైవేట్ స్కూల్లో మధ్యతరగతి ఫ్యామిలీ అంటే చాలా కష్టం అఫోర్డ్ చేయడం ఫీజు. సో అలాంటిది 7 times మీరు ఫెయిల్ అయిన ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? యాక్చువల్గా మా ఫాదర్ ప్రతిసారి నేను అంటే ఎగ్జామ్ ఫీజు కట్టేటప్పుడు చాలా భయపడుతూ అడిగేవాడిని, నాకు మళ్ళీ ఫెయిల్ అయిన ఎగ్జామ్ ఫీజు కావాలని. ఫైనల్గా ఏమన్నారంటే, డబ్బులు ఇస్తూ ఇంకో నెక్స్ట్ ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఇంక మళ్ళీ నా దగ్గర రావద్దు అని అన్నట్టు అన్నారు. సో దీంతో నాకు కూడా కొద్దిగా కసి పెరిగింది. సో ఎలాగోలా నేను ఇంకా ఫైనల్గా నాకు రిజల్ట్ వచ్చిన రోజు మా నాన్న దగ్గరికి రిజల్ట్ చెప్దామని వెళ్తే మా నాన్న ఏమన్నారంటే, పాస్ అయినామని అడగలేదు, మళ్ళీ ఫీజు ఎప్పుడు కట్టాలో కనుక్కో అన్నారు. సో నేను అప్పుడు ఏమన్నా అంటే, మళ్ళీ మీకు ఫీజు కట్టే అవసరం లేదు, నేను పాస్ అయినా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకే ఏదో దండయాత్ర చేసిన తర్వాత ఏదో రాజ్యం గెలిచినంత హ్యాపీనెస్ వచ్చింది ఇంటర్కి ఆ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్. ఓకే సార్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే చాలా కష్టాలు అప్ అండ్ డౌన్స్ చూసుంటారు సార్. సో మీరు మీ ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు మీకు బాధ అనిపించేది, అరే మన లైఫ్ ఇది కాదు కదా, ఇలా ఉండాలి అని ఏ సిచ్యువేషన్ చూసినప్పుడు అనిపించేది మీకు? యాక్చువల్గా మాది చెప్పాలంటే మధ్యతరగతి కుటుంబమే. అంటే ఊర్లో
చిన్న ఇల్లే మాది, ఒక ఓల్డ్ హౌస్ అని చెప్పాలి. సో మా అమ్మ మమ్మల్ని పెంచేటప్పుడు మేము చిన్న ఇల్లు అయినా కానీ హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ మాది. ఫుడ్ విషయంలో మాకు ఎటువంటి ప్రాబ్లం ఉండేది కాదు. కాకపోతే ఏదైనా వర్షాలు వచ్చినప్పుడు ఇంట్లో ఆ గిన్నెలు అక్కడక్కడ పెట్టేవాళ్ళం. అంటే రియల్లీ అది మాకు స్టిల్ వి రిమెంబర్. వర్షం వచ్చినప్పుడు ఇంట్లోకి వాటర్ వచ్చేసేది. సో నాకు నేను యాక్చువల్గా చదువుకునే పాస్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఏమంటే నేను బాగా చదివి మాకు మంచి ఇల్లు కట్టాలని ఒక ఆశ ఉండేది. సో అలాగా మేము చాలా మా చిన్నతనం అంతా ఆల్మోస్ట్ అలాంటి ఇంట్లోనే పాస్ అయింది. సో వర్షం రాగానే అక్కడక్కడ బౌల్స్ పెట్టి వాటర్ అంతా, సో నైట్ అంతా కొన్ని సంవత్సరాలు నిద్ర ఉండేది కాదు, అంటే వర్షాకాలంలో. సో అప్పుడు నేను చదువుకునేటప్పుడు కూడా నాకు ఒకటి ఏం ఉండేది, మంచి ఇల్లు కట్టాలి అని. సో నేను అంటే అరౌండ్ 2007లో 8లో ఆ మధ్య ఇల్లు కట్టాము ఊర్లో, చిన్న ఇల్లే. కాకపోతే నాకు దాని పేరు కూడా పెట్టా, డ్రీమ్స్ అని. ఇంటికి మంచి కాపర్ తోటి దాన్ని మంచి కటింగ్ చేయించి ఒక నేమ్ బోర్డు డ్రీమ్స్ అనే ఊర్లో ఇంటికి పేరు పెట్టా. డ్రీమ్స్ అని అంటే నాకు అదే ఒక కళ ఉన్నింది, అంటే ఇల్లు కట్టాలని. సో నాకు అప్పటికి అదే పెద్ద డ్రీమ్ లాగా ఉన్నింది. సో ఇంటికి ఆ పేరు పెట్టి ఇల్లు కట్టి అమ్మ నాన్న అక్కడే ఉంటారు. సో 90s డేస్ ఇప్పుడు మనకు గుర్తుకు వస్తుంటాయి సార్, కొన్ని పోస్టర్స్ వస్తుంటాయి. ఇప్పుడు మీరు చెప్పారు ఇల్లు కురుస్తుంటే అక్కడక్కడ గిన్నెలు పెట్టేవాళ్ళమని. సో ఆ డేస్ ఇప్పుడు గుర్తుకొస్తాయా మీకు? ఖచ్చితంగా అన్న, ఖచ్చితంగా. ఎందుకంటే నేను నేను అంటే మా నియరెస్ట్ టౌన్లో చదువుకున్నా, అయినా కానీ నాన్నకి సాయంగా ఉండేవాడిని. సో మాకు ఆవులు ఉండేది, వాటిని మేపడానికి వెళ్ళి, ఈవెన్ ఈరోజు కూడా నేను పల్లెలో ఒక 2 చేతులతో ఎలా పాలు పితుకుతారో ఆ విధంగా అంత ఫాస్ట్గా ఈరోజు కూడా చేయగలుగుతా. ఓకే. సో నాకు ఆ చిన్నప్పుడు జ్ఞాపకాలు, ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఉంది ఇప్పటికి కూడా. మీ దగ్గర ఒక ఆవు ఉండేది కదా? అవునన్నా. ఆవు పాలు పితికి మమ్మీ మీకు హాస్టల్ ఫీజు. అవునవును. యాక్చువల్గా అప్పుడు 1998 to 2000 మధ్యన అరౌండ్ 3 రూపీస్ ఉండేది పాలు పర్ లీటరు. సో నాకేమైందంటే నా హాస్టల్ ఫీజు కోసం మా అమ్మ ఒక ఆవును మెయింటైన్ చేసి దాంట్లో వచ్చే పాల డబ్బులతోటి నాకు ఫీజు కట్టేది. సో నాకు నేను ఒక డైరీలో నోట్ చేసుకునేవాడిని ఎంత అమౌంట్ పంపించారు ఏంటి అని. ఆ కష్టాన్ని చూసే నేను ఖచ్చితంగా పాస్ కావాలని, నేను అంత బ్యాడ్ స్టూడెంట్ అయిన ఇంటర్ వరకు డిప్లొమా నాకు 72.8% మంచి మార్కులతోటి సింగిల్ అటెంప్ట్లో పాస్ అయ్యా. అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఇంకోటి సార్, స్కూల్లో స్టూడెంట్ వెనకబడి చదువుతుంటే బ్యాడ్గా ఉంటే అసలు చాలా చీప్గా చూస్తారు. పక్కన కూర్చోబెట్టని ఎవరు, ఏ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయనియరు, అసలు టీచర్లు అయితే రెస్పెక్ట్ ఇవ్వరు. సో ఇలాంటి సీన్లు ఏమైనా జరిగాయి మీకు స్కూల్లో? చాలా. అంటే నాకు స్కూల్లో అంటే అందరి పిల్లలకు నాకు కూడా అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలని ఉండేది. అంటే చిన్న స్కూల్స్ కాబట్టి సో మాకు అంత ప్లేయింగ్ కానీ స్కోప్ ఉండేది కాదు. సో ఏదైనా డ్రామా లాంటివి జరిగినప్పుడు కూడా ఎవరెవరు డ్రామాకు ఇంట్రెస్ట్ ఉన్న చేతులు ఎత్తానంటే ప్రతిదానికి నేను ఎత్తేవాడిని. కానీ దేంట్లో కూడా నాకు అవకాశం రాలేదు అట్లీస్ట్ ఆ స్టేజ్ ఎక్కుదామంటే. అవన్నీ గుర్తుండిపోయింది. ఇంకోటి ఏంటంటే నేను అప్పటి వరకు కొద్దిగా పొట్టిగా కూడా ఉండేవాడిని. అంటే స్కూల్ డేస్లో అందరికన్నా నేనే కొంచెం చిన్నగా కనిపించేవాడిని. సో నేను ఏ రీజన్తో కూడా స్టేజ్ ఎక్కే పరిస్థితి రాలేదు. అంటే స్టూడెంట్ సబ్జెక్ట్ పరంగా ఏదైనా పాస్ అయ్యి ఏదైనా గిఫ్ట్ తీసుకుందామన్నా రాలేదు. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే నాకు నేనే ఓన్గా ఒక క్యాప్షన్ ఒకటి క్రియేట్ చేసిన, ఏ స్టూడెంట్ హూ ఫెయిల్డ్ ఇన్ హిస్టరీ ఎగ్జామ్స్ కెన్ క్రియేట్ ఏ హిస్టరీ. ఓ, అంటే హిస్టరీలో ఫెయిల్ అయినాడు హీ కెన్ క్రియేట్ చేయొచ్చు. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఒకప్పుడు మీరు స్టేజ్ ఎక్కాలంటేనే మీకు అంత వాల్యూ ఇవ్వలేదు, స్టేజ్ మీదకి రానివ్వలేదు. మీరు ఒక అవార్డు ఎక్స్పెక్ట్ చేశారనుకుంటే, ఏదైనా గేమ్లో నేను పార్టిసిపేట్ చేసి గెలిచి ఒక అవార్డు వస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. సో మిమ్మల్ని అక్కడ అంతా కూడా డిస్కరేజ్ చేశారు. సో నౌ డేస్లో 50కి పైన అవార్డులు మీరు నేషనల్ లెవెల్లో తీసుకున్నారు. సో అప్పుడు ఎలా అనిపించదు? ఆ డేస్ గుర్తుకొచ్చేటవా? ఖచ్చితంగా వస్తాయి భయ్య. అంటే ఏంటంటే ఒకే సబ్జెక్టు ఒకే కంటెంట్ని అంటే మనం సక్సెస్ అయిన తర్వాత హౌ పీపుల్ విల్ రిసీవ్, మనం ఫెయిల్యూర్ అయినప్పుడు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది. నేను చదువుకునే రోజుల్లో ఫెయిల్ అయిన ప్రతిసారి నాకు ఇంట్లో తిట్లు పడేది. ఇదే సబ్జెక్ట్ని నేను చాలా స్టేజెస్లో చెప్పాను. సో ఐఎమ్ ఏ ఫెయిల్డ్ స్టూడెంట్ అని నేను నా జర్నీని నేను స్టార్ట్ చేస్తాను. అట్లా చెప్పినప్పుడు ఆ ఒక్క వర్డ్కే చాలామంది అప్లాజ్ ఇచ్చేవాళ్ళు. నాకు అప్పుడు అనిపించేది, అప్పుడేమో ఇంట్లో తిట్టేవాళ్ళు, ఇప్పుడేమో అప్లాజ్. అంటే సో సక్సెస్ అయిన తర్వాత ఖచ్చితంగా మన బ్యాడ్ డేస్ అన్నీ కూడా ఇట్ విల్ బి ఏ స్వీట్ మెమోరీస్. సో నేషనల్ వైడ్గా టాప్ 4 ఐటీ కాలేజెస్ వాళ్ళు మిమ్మల్ని గెస్ట్గా పిలిచారు. సో పిలిచినప్పుడు స్టూడెంట్స్కి మోటివేట్ చేయడానికి మీ లైఫ్ స్టైల్ మీరు అక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఎలా అనిపించింది ఆ ఫీల్ మీకు? చాలా గ్రేట్గా అనిపించింది. అంటే నాకేంటంటే
దేవుడు కొన్ని డెస్టినీ రాసింటారు. నాకు ఆ రోజుల్లో నాకు ఆ ఛాన్సెస్ దొరకపోయినా కానీ ఐఐటి గౌహటి, విఐటి మన వేలూరు, తర్వాత ఈ లయోలో కాలేజ్ హైదరాబాద్లో, ఇట్లా చాలా కాలేజెస్ వల్ల నా సక్సెస్ స్టోరీ వాళ్ళ స్టూడెంట్స్కి షేర్ చేయమని చెప్పినప్పుడు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్, అంటే ఇవాళ రేపు ఒక చిన్న చిన్న వాటికి స్టూడెంట్స్ డిసప్పాయింట్ అయిపోతుంటారు. అంటే నాకు తెలిసినంత వరకు సబ్జెక్ట్లో ఫెయిల్ అయినారని ఇవాళ రేపు అందరు సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. నాకు తెలిసినంత వరకు చనిపోవడానికి చాలా ధైర్యం ఉండాలి. యాక్చువల్గా సూసైడ్ చేసుకునే ధైర్యం ఉన్నప్పుడు అది బతికి చూపించవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి లైఫ్లో చాలా కష్టాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఆ మూమెంట్స్ వస్తాయి. అరే మనం చాలా కష్టపడినా మనకి రిజల్ట్ రాలేదు, సో ఇంకా మనల్ని ఎవరు గుర్తించరు అనే మూమెంట్స్ చాలా వస్తాయి. సో 100 మంది చనిపోవాలనుకుంటారు కానీ ఎవరు చనిపోరు. నా ఉద్దేశం ఏమంటే ఆ 2-3 చనిపోతాం అనుకునే వాళ్ళు చాలా గట్స్ ఉంటే తప్ప ఆ డెసిషన్ తీసుకోరు. సో అదే గట్స్ చనిపోయేదాన్ని మీద చూపించిన వాళ్ళు బతికి చూపించవచ్చు. అంటే బ్యాడ్ డేస్ ఎలాగో ఉంటాయో మన గుడ్ డేస్ కూడా అలాగే ఉంటాయి, అది పాస్ ఆన్ అవుతుంటాయి. ఆ క్షణికావేశంలో వాళ్ళు చేసుకునే నిర్ణయము దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్కి చాలా బాధనిస్తుంది. సో అంత ధైర్యం ఉన్నవాళ్ళు బతికి చూపించవచ్చు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే యూత్కి ఇలాంటివి ఏదైనా అయినప్పుడు జస్ట్ పాజ్ ఆన్ దట్. అంటే ప్రతి ఒక్కరు ఈ ప్రపంచంలో అందరికీ అవకాశం ఉంది బతకడానికి. సో చచ్చిపోయే వాళ్ళు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా డేరింగ్ డాష్ ఉన్న వాళ్ళు, ఖచ్చితంగా అన్న, సూసైడ్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా. కాకపోతే అట్లా నేనేమి ఎవరిని ఇది చేయట్లేదు. అంటే అంత ధైర్యం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక చిన్న ప్రాబ్లం వస్తే మనకు కూడా ఏదో ఒక టైంలో అనిపించుంటుంది, అరే ఇదేంది లైఫ్ అని. కానీ మనము అంత డేర్గా మనం డెసిషన్ తీసుకోలేదు. బట్ టుడే వీఆర్ హ్యాపీ. సో నేనేమంటా అంటే ఆ 1-2 చిన్న చిన్న విషయాలకి ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకుంటే ద థింగ్స్ విల్ బి ఎంటైర్లీ డిఫరెంట్. మనం చాలా విషయాల్లో ఇది మనకి బ్యాక్ ఫైర్ అవుతుంది అనే చాలా విషయాలు అది మనకి ఒక్కోసారి చాలా పాజిటివ్గా కూడా మారుతాయి. సో ఆ ఫేజ్ని మీరు ఏదో విధంగా పాస్ ఆన్ చేసి లైఫ్ని కంటిన్యూ చేస్తే దెర్ విల్ బి ఎ బ్యూటిఫుల్ లైఫ్ ఫర్ ఎవ్రీ వన్. మీరు ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పారు సార్, చిన్న చిన్న వాటికే సూసైడ్ చేసుకుంటాం స్టూడెంట్స్ అని. మీరు 6 times ఫెయిల్ అయ్యారు కదా, సో అప్పుడు అనిపించలేదా మీకు ఇలాంటి డిసిజన్ తీసుకోవాలి, నేను కూడా చనిపోవాలి, నేను ఇట్లా ఫెయిల్ అయిపోయినా నేను లైఫ్లో పనికి రానని చెప్పేసి అనిపించింది ఎప్పుడన్నా? నాకు అట్లా ఏమి అనిపించలేదు. అంటే కాకపోతే నాకు లైఫ్లో చిన్నప్పటి నుంచి నేను ఏదో ఒకటి సాధిస్తానే ఒక ఎయిమ్ అయితే ఉన్నింది. ఇది కాదు నా లైఫ్ అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉన్నింది. ఇంట్లో వాళ్ళు ఆ రోజు రిజల్ట్ వచ్చిన రోజు తిట్లు పడేవి, ఇంకా దాని తర్వాత నాకు అంటే పాస్ ఆన్ అయిపోయింది ఇంకా అట్లా. సో స్టాక్ మార్కెట్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మీ కెరియర్ స్టార్టింగ్లో. ఓకే, స్టాక్ మార్కెట్ నుంచి మీరు ఏమైనా సంపాదించారా? యాక్చువల్గా ఏమైందంటే నేను ఉద్యోగాలు చేస్తూ నాకు పాయింట్ ఆఫ్ టైంలో నాకు విరక్తి పుట్టింది జాబ్ మీద. ఎందుకంటే ఎక్కడ పోయినా మనకంటూ ఒక సీనియర్ బాస్ ఉంటారు, వాళ్ళకి మనం ఏం చేసినా సాటిస్ఫాక్షన్ ఉండదు. కంపెనీ ఎంత టార్గెట్ ఇచ్చినా అది అచీవ్ చేయడానికి మనము ఎంత ప్రయత్నించినా కానీ అది కొంచెం ఇటు అటు మనకి ఆ కంపెనీని మనం ఏ విధంగా కూడా 100% సాటిస్ఫై చేయలేము. ఇట్లా ఉన్నప్పుడు నాకేమనిపించిందంటే ఎన్ని చోట్ల పనిచేసినా ఇదే ప్రాబ్లం కదా, అట్లీస్ట్ నాకంటూ ఏదైనా నేను ఓన్ కంపెనీ స్టార్ట్ చేద్దాము, వర్స్ట్ కేసులో పానీపూరి షాప్ అన్న పెట్టేసుకుందాం అనే ఒక దీంతో మా ఇంట్లో చెప్పా, ఇట్లా నేను జాబ్కి రిజైన్ చేస్తున్నా. అంటే నీకేం పిచ్చి పట్టిందా, అట్లా ఎట్లా జాబ్ రిజైన్ చేస్తామంటే అప్పటికే నాకు పెళ్ళి కూడా అయింది. సో జనరల్గా ఏంటంటే ఒక జాబ్ చేసే వాళ్ళకి బ్రేక్ చేసి ఏ బిజినెస్ చేయాలన్నా ఒక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ కమిట్మెంట్స్ ఉంటాయి, ఈఎంఐస్ అనే XYZ చాలా కమిట్మెంట్స్ ఉంటాయి. వాటిని అన్నిటిని బ్రేక్ చేసి ఒక డెసిషన్ తీసుకోవాలంటే అది అంత ఈజీ విషయం కాదు ఇప్పుడున్న పబ్లిక్కి. కానీ సక్సెస్ అనేది ఎట్లుంటుందంటే వైస్ వెర్సా, నువ్వు ప్రయత్నిస్తే నేను సక్సెస్ ఇస్తా, నాకు సక్సెస్ వస్తుందని తెలిస్తే నేను ప్రయత్నిస్తా అనేటట్టు ఉంటారు. సో చేసే వాళ్ళకే సక్సెస్ అనేది వస్తుంది. సో ఆ టైంలో నేను నా జాబ్లో నుంచి రిజైన్ చేసినప్పుడు నాకు వచ్చిన PF అమౌంట్ని 7 lakhs తీసుకెళ్ళి నేను షేర్ మార్కెట్లో పెట్టా. ఇంకోటి ఏమంటే నేను ఏం చేసినా చాలా అగ్రెసివ్గా ఉంటా. సో అది షేర్ మార్కెట్లో డైలీ ట్రేడింగ్ చేసి నాకు ఆ పైసలంతా ఒక 1 weekలో మొత్తం పోయినాయి. లాస్ట్కి అప్పట్లో అరౌండ్ ఒక 16-17 years బ్యాక్ వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు, సార్ మీలాంటి మైండ్ సెట్కి ఇది సెట్ కాదు, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టి వెయిట్ చేయాలి, సో మేబీ మీరు ఇదేదో రాంగ్గా తీసుకున్నట్టున్నారు. నా చిన్న సలహా ఏమంటే మీరు ఏదైనా బిజినెస్ చేసుకోండి సార్ ఇది మానేసి అంటే, నాకు కూడా ఆలోచించి అప్పటికే నాకు ఒక వెక్స్ వచ్చి రిటర్న్ తీసుకుందాం ఆ అమౌంట్ 7 lakhs ఎంత వస్తుందని చూస్తే 1,27,000 నా చేతికి వచ్చింది. ఆ డబ్బులతోటి నేను ఏదైనా చేద్దామని ఎదురు చూస్తుంటే
మా ఫ్రెండ్ ఒక అతను ఇట్లా మనకి వాటర్ ప్యూరిఫికేషన్లో మంచి ఫ్యూచర్ ఉంది, ఒకసారి ఎందుకు ట్రై చేయకూడదని మా ఫ్రెండ్ సలహా ఇచ్చి ప్రోత్సహిస్తే నేను దాని తర్వాత నేను ఆ ఒక్క 1,20,000తో రాణిగంజ్లో ఒక చిన్న షాప్ తీసుకొని అందులో నుంచి స్టార్ట్ చేశాను నా బిజినెస్ జర్నీ. సో స్టాక్ మార్కెట్ అంటే వన్ ఆఫ్ ది బెట్టింగ్ టైపే కదా అది. అంటే దాన్ని తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో నౌ డేస్లలో యూత్ చాలామంది బెట్టింగ్ యాప్స్లలో ఇన్వెస్ట్మెంట్ చేసి లైక్ సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. సో బెట్టింగ్ యాప్స్ అనేది కరెక్ట్ అంటారా మీ పాయింట్ ఆఫ్ వ్యూ యాజ్ ఒక బిజినెస్ మ్యాన్గా? గ్యామ్లింగ్ ఈజ్ ఆల్వేస్ ఏ గ్యామ్లింగ్. సో దాన్ని ఒక రెవెన్యూ ఇన్కమ్ లాగా చూసే వాళ్ళకి దట్ ఇట్ నాట్ అట్ ఆల్ రికమెండెడ్. సో అది అంత అడ్వైజబుల్ కూడా కాదు. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలామంది ఈజీ మనీకి అలవాటు అయిపోయారు సార్. ఈజీ మనీ సంపాదించడం ఈజీగానా, లేకపోతే కష్టపడకుండా ఒక రూపాయి కూడా వస్తుందా రాదా చెప్పండి? కష్టపడి సంపాదించడమే చాలా ఈజీ. ఎందుకంటే ఈజీ మనీ విల్ బి ఆల్వేస్ హ్యావింగ్ చాలా రిస్క్తో కూడుకుంది ఈజీ మనీ అనేది. సో నా అడ్వైజ్ ఏమంటే కష్టపడినా ఈరోజు కాకపోయినా రేపైనా మనకు ఫలితం వస్తుంది. సో ఏదన్నా చిన్నదైనా స్టార్ట్ చేయండి. చాలామంది ఏదైనా చేద్దాం స్టార్టప్ అని మైండ్లో వేసుకుని పేపర్లో రాసుకుని అక్కడే క్యాల్కులేషన్ చేసుకుని అక్కడే ఆగిపోతుంటారు. స్టార్ట్ చేసేది చిన్నదైనా ఈరోజు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా అది గ్రో అవుతుంది. సో మీరు ఈరోజు ఈ పొజిషన్కి రావడానికి ఎన్ని టైప్ ఆఫ్ జాబ్స్ చేశారు మీరు? నేను యాక్చువల్గా ఫస్ట్ నేను ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు నన్ను అడిగారు, నువ్వు ఫర్దర్గా ఏమైనా చదువుతావు అంటే అప్పుడే నాకు చదువు మీద ఒక ఇంట్రెస్ట్ కూడా వచ్చింది. అప్పుడే డిప్లొమా జాయిన్ అయ్యి డిప్లొమా పాస్ అయ్యాను. డిప్లొమా సర్టిఫికేట్స్ తీసుకుని నేను బెంగళూరు సిటీలో తిరగని కార్ షోరూమ్ లేదు. నాకు 72% పైన వచ్చింది, నాకు మంచి జాబ్ వస్తుంది, ఏదో ఒక సూపర్వైజర్ కన్నా జాబ్ వస్తుంది అనే ఉద్దేశంతో చాలా షోరూమ్స్ తిరిగాను. ఎక్కడ కూడా నాకు అవకాశం రాలేదు. సో నాకు మళ్ళీ వెనక్కి తిరిగి ఇంటికి పోలేక నేనేం చేశానంటే ఒక చిన్న సర్వీస్ స్టేషన్లో పోయి రిక్వెస్ట్ చేసుకున్నా ఓనర్ని పర్సనల్గా, సో నాది ఏదో ఒక జాబ్ ఇవ్వండి, నేను ఎక్కడే చేసుకుంటా అంటే, నీ చదువుకైతే ఉద్యోగం ఇవ్వలేను కానీ నీకు ఒక స్టార్టింగ్ ఇక్కడ కార్ వాషింగ్ వర్క్ అయితే ఉంది, నువ్వు అది వర్క్ చేస్తానంటే చేయన్నారు. నాకేమంటే ఏ పని చిన్నది కాదు, మనం చేసే పని మంచిగా చేసి ఏదైతే ఏముందనేసి నేను ఓకే అని అది యాక్సెప్ట్ చేసి నాకు ఫస్ట్ శాలరీ వచ్చి 400 రూపీస్ వచ్చింది యాజ్ ఎ కార్ వాషర్గా. సో అలా నాకు ఒక 400 రూపాయలతోటి నా కెరీర్ స్టార్ట్ అయింది. నేను ఒక 3-4 మంత్స్ ఆ జాబ్ చేసిన తర్వాత అనుకోని సందర్భంలో మా నాన్నమ్మ చనిపోయారు, ఊరికి వెళ్ళాల్సి వచ్చింది, ఒక 1 వీక్ ఊర్లో ఉండాల్సి వచ్చింది. అప్పుడు పేపర్లో చూస్తుంటే వాంటెడ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అని ఉంది. ఆ 400 నుంచి నేను ఆలోచించా, ఇప్పుడు మా ఫ్యామిలీని చూసుకోవాల్సిన బాధ్యత నాకుందనేసి అప్పుడు నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయితే నాకు లైఫ్లో నేను మార్కెటింగ్ జాబ్ చేయకూడదు అనుకున్నా. అలాంటిది లైఫ్ నాకు సర్ప్రైజ్ ఇచ్చింది, ఏంటంటే నువ్వు ఖచ్చితంగా బ్యాగ్ పెట్టుకొని మార్కెటింగ్ చేయాలని. లైఫ్ మీతో ఆడుకుంది. అలా నాకు ఒక పంప్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్ వస్తే ఒక 2,000 రూపాయల జీతానికి జాయిన్ అయ్యాను. ఆ కంపెనీ వాళ్ళు ఏంటంటే నెలకి ఒక 20 రోజులు టూరింగ్లోనే ఉండాలి. మార్కెటింగ్ అంటే మీకు ఆఫీస్లో ఏం పని, మీరు మార్కెటింగ్లో ఉండాలంటే చాలా టఫ్గా ఉండేది ఆ రోజుల్లో మార్కెట్. ఎట్లా అంటే ప్రతి విలేజ్కి పోయి మనము ఆ మోటార్స్ అమ్మనని మైక్ సెట్లో అరవడం, చెప్పడము, పాంప్లెట్లు ఇవ్వడము, విలేజెస్లో మెకానిక్ని కలవడము, వాళ్ళకి మోటార్స్ తీసుకెళ్ళి డెమో చేసి చూపించడము, చాలా టఫ్గా ఉండేది వర్క్, బట్ వీ ఎంజాయ్డ్ ఇట్. సో అలా నా కెరీర్ స్టార్టింగ్ వచ్చి మార్కెటింగ్తో స్టార్ట్ అయింది. ఆ తర్వాత నేను ఒక 4-5 కంపెనీలు చేంజ్ అయ్యాను. లాస్ట్కి నాకు హైదరాబాద్ రావాలని ఒక కోరుకునింది. ఒక కంపెనీ వాళ్ళు నాకు హైదరాబాద్లో ఆఫర్ ఇచ్చారు జాబ్. అలా అని నేను ఆర్టీసీ బస్ ఎక్కి అందరిలాగా రియల్గానే ఒక చిన్న బ్యాగ్ తీసుకుని హైదరాబాద్కి వచ్చాను. సో నేను వచ్చేటప్పుడు చాలా సింపుల్గా ఒక నార్మల్ బాయ్ లాగా వచ్చాను, బట్ హైదరాబాద్ నాకు చాలా ఇచ్చింది. ఎప్పుడైనా స్ట్రగుల్ అయ్యారా సార్ మీరు హైదరాబాద్కి వచ్చిన స్టార్టింగ్లో స్ట్రగుల్ అయ్యాను. యాక్చువల్లీ మా రూమ్మేట్స్ ఒకరిద్దరితో కలిసి రూమ్ తీసుకుని ఉండేవాడిని. డిఫరెంట్గా ఉండేది లైఫ్. అంటే మనకు వచ్చే తక్కువ జీతము, నా ఏమైతే హైదరాబాద్కి రావాలన్న ఏము అచీవ్ అయింది. జీతం తక్కువ ఉండేది, వచ్చిన జీతంలో మనం మెస్లో ఫుడ్ తెచ్చుకొని కర్రీస్ తెచ్చుకొని చాలా టఫ్ డేస్ పోయినాయి. రియల్గా చెప్పాలంటే ఒక ఎగ్ కర్రీ తీసుకొని వచ్చి ఒక ఎగ్ని ఇద్దరు షేర్ చేసుకుని తిన్న రోజులు కూడా ఉన్నాయి. అంత టఫ్ కండిషన్లు ఉన్నప్పుడు సార్ లైక్ ఒక్కో ఎగ్లో మీరు ఇద్దరు తిన్నారు కదా, కొన్నిసార్లు ఫుడ్ లేకుండా కూడా మీరు పండుకొని ఉండొచ్చు చాలా రోజులు. అంటే ఫుడ్ లేకుండా అంటే ఖర్చులకు సరిపడేది కాదు, ఎందుకంటే మన సిటీలో ఎక్స్పెన్సెస్ డిఫరెంట్గా ఉంటాయి, అది మ్యాచ్ అయ్యేది కాదు. పైగా నేను కొద్దిగా ఇంటికి కూడా పంపించాలి పైసలు.
అట్లా అట్లా ఉండేది కాదు. కాకపోతే మా ఫ్రెండ్స్ ఎవరన్నా గెస్ట్ వచ్చి మా రూమ్కి చలో రెస్టారెంట్కి వెళ్దాం అన్నప్పుడు మాత్రం డిఫరెంట్ ఫీల్ వచ్చేది. రియల్గానే ఆ ఫీల్ ఇప్పుడు వి కాంట్, అంటే ఆ ఎంజాయ్మెంట్ రాదు ఇప్పుడు. సరే వెళ్దాం అంటే బయట రెస్టారెంట్కి వెళ్ళి తిందామంటే ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళం. కానీ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఆ డేస్ అన్ని గుర్తుకొస్తుంటాయి కదా. స్కూల్ లైఫ్ బాగుండేదా, కాలేజ్ లైఫ్ బాగుండేదా సార్ మీకు? అంటే నాకు అంటే స్కూల్ లైఫ్ అంటే నాకు, ఎందుకంటే నేనేం అంత బ్రైట్ స్టూడెంట్ కాదు కాబట్టి నాకు కాలేజ్ లైఫ్ అంటే, నేను ఎక్కువ కాలేజీకి అయితే అంటే ఒక 4 ఇయర్సే చదివా కాలేజ్లో. చాలా బాగుంది నా లైఫ్, ఎందుకంటే ఒక ఛాలెంజింగ్గా ఉండింది. మీకు ఇష్టమైన హీరో ఎవరు? మంచి టఫ్ క్వశ్చన్ అడిగారు భయ్య. నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు కలిసారా ఎప్పుడైనా? ఇంతవరకు ఈ క్వశ్చన్ నన్ను ఎవరు అడగలేదు. కలిసారా ఎప్పుడైనా? లేదు సార్, కలవలేదు. పవన్ కళ్యాణ్ సార్ ఎందుకు ఇష్టం మీకు? అంటే అంటే కొంచెం ఓపెన్గా ఉంటారని, ఓపెన్గా మాట్లాడతారని. కలవడానికి ట్రై చేస్తారా ఎప్పుడైనా? కలవడానికి ట్రై చేశాను. అంటే అంత సీరియస్గా చేయలేదు, ఎందుకంటే సీరియస్గా చేస్తే ఖచ్చితంగా కలిసేవాడిని. ఓకే. బట్ అంత సీరియస్గా అయితే చేయలేదు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా కాబట్టి అయ్యో. సో ఎక్కువ సార్లు ఏ సినిమా చూసారు పవన్ కళ్యాణ్ సార్ది? కాలేజ్ కానీ స్కూల్ కానీ బంక్ కొట్టి వెళ్ళారు కదా సినిమాకి? నేను యాక్చువల్గా నెల్లూరులో నేను డిప్లొమా చేసేటప్పుడు నెల్లూరులో ఎన్ని థియేటర్స్ ఉన్నాయో అన్ని థియేటర్స్లో సినిమా చూసిన. నాకు ఇప్పటికే గుర్తున్నాయి నెల్లూరులో అప్పుడు ఏం థియేటర్స్ ఉన్నాయి. కృష్ణ, కావేరి, కళ్యాణి, రాధా, మాధవ్, నర్తకి, ఇలా అన్ని థియేటర్స్లో ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చూసేవాళ్ళం. అప్పుడు ఎంత ఉండేది టికెట్ ప్రైస్ అప్పుడు? 10-15 రూపీస్ ఉండేది. నెల టికెట్? నెల టికెట్ ఉందా అప్పుడు? నెల టికెట్ లేదు భయ్య. లేదు. సో మీరు అభిమానించే హీరో గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం గెలిచారు, ఎలా అనిపించింది? అంటే అంటే నాకు పాలిటిక్స్ అంతా లేదు కానీ, ఐడియా లేదు కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నా లైఫ్ ఎట్లుంటుందంటే ప్రతి స్టోరీలోనూ ఒక పాజిటివ్నెస్ మనము తీసుకోవాలి. సో అంటే పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటే ఏదో ఓడిపోయినామని బ్యాకప్ కాకుండా, సో యూ వాంట్ యాక్సెప్ట్ దట్ అండ్ యూ వాంట్ మూవ్ ఫార్వర్డ్. సో అది నాకు బాగా నచ్చింది. ఏంటంటే ఒక వర్క్ని చాలామంది మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు ఆ రిజల్ట్ రాకపోతే. దాన్ని అంతు చూద్దామంటారు కదా, సో ఇలాంటివి అంతు చూడడం అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత మొండిగా ఉంటారో వాళ్ళ ఫ్యాన్స్ కూడా అంతే మొండిగా ఉంటారని ఈరోజు తెలుస్తుంది. ఎందుకంటే మీరు ఏదో లైఫ్లో చేద్దాం అనుకున్నారు, అచీవ్ అవుదాం అనుకున్నారు, అయ్యారు మీరు. సో ఇంకో విషయం పక్కన పెడితే మనకి మ్యారేజ్కి ముందు లైఫ్ వేరు ఉంటుంది. మన అమ్మ నాన్న మనం మంచి చేసినా చెడు చేసినా సపోర్ట్ చేస్తారు, 2 తిడతారు, మళ్ళీ దాంట్లో మైనస్ ఏందో చెప్తారు. సో మీ కెరియర్ స్టార్టింగ్లోనే మీకు పెళ్ళి అయిపోయింది. సో అప్పుడు మేడం గారి సపోర్ట్ ఎలా ఉండేది మీకు? యాక్చువల్గా మా వైఫ్ ఎంసీఏ చదివింది. మేమిద్దరు ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నారంటే ఇద్దరు కలిసి జాబ్ చేసుకుంటే ఇద్దరికి ఫ్యామిలీ గడుస్తుంది కదా అనుకున్నారు. కాకపోతే తను హైదరాబాద్కి వచ్చినప్పుడు మాకు మ్యారేజ్ అయిన కొత్తలో అమీర్పేట్లో ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసి కోర్సులు అవి జాయిన్ అయ్యారు. అప్పుడే నాకు ఈ బిజినెస్ కూడా నేను స్టార్ట్ చేశాను. నేనేమన్నా అంటే ఒక 2 ఇయర్స్ కొద్దిగా పాజ్ తీసుకో, ఓకే నేను లైఫ్లో సక్సెస్ అయితే మళ్ళీ ఆలోచించుకో నువ్వు జాబ్ చేయాలో వద్దా అని. ఆ విధంగా నేను మా వైఫ్ని తన జాబ్ నా కోసం సాక్రిఫైస్ చేసింది. తను జాబ్ అయితే ఎక్కడా చేయలేదు, బట్ దాని తర్వాత తనకు అవసరం రాలేదు, నేను బిజినెస్లో బిజీ అయిపోయాను. ఓకే సార్, మీకు పిల్లని కూడా ఇవ్వనున్నారు కదా అప్పట్లో పెళ్ళికి? అవును. సో పెళ్ళి ఎలా అయింది అసలు మీకు? యాక్చువల్గా అప్పుడు అంటే నాకేమో ఏజ్ వచ్చింది, మా ఇంట్లో ట్రై చేస్తున్నారు. ఎవరిని అడిగినా నువ్వు సాఫ్ట్వేర్ అన్నీ బాగున్నాయి అంటే మీరేంటి అన్నీ అడుగుతున్నారు. లాస్ట్కి వచ్చేటప్పటికి నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదా అంటున్నారు. అంటే అప్పట్లో అంత ట్రెండింగ్లో ఉంది. సో నాకు చాలా వరకు అలానే మ్యాచెస్ మిస్ అయినాయి. ఫ్రాంక్గా చెప్పాలంటే మా అమ్మకి ఫోన్ చేసి నేను 10th ఫెయిల్ అయినా పర్లేదు కానీ మంచి అమ్మాయి అంటే చాలు అని ఇట్లే అడిగాను సీరియస్లీ. మా అమ్మ వాళ్ళు వెతికి నియరెస్ట్ ప్లేస్లో మా వైఫ్ ఉంటే ఓకే అంటే తను ఎంసీఏ చదివింది. షీఈ్ ఆల్సో బ్రైట్ స్టూడెంట్. చెప్తారు ఎప్పుడన్నా నీకంటే నేనే చాలా గ్రేట్ 7-6 టైమ్స్ ఫెయిల్ అయ్యావని? అట్లా ఏం లేదు, అంటే వైఫ్ తను షీఈ్ కంప్లీట్లీ రిలేటెడ్ టు హోమ్ యాక్టివిటీస్, పిల్లలు చదివించడం, తను షీఈ్ టేకింగ్ కేర్ ఆఫ్ కిడ్స్. సో మీ ప్రోడక్ట్ని 10,000కి పైగా పర్సన్స్ యూజ్ చేస్తున్నారు, బిజినెస్లో మంచిగా సక్సెస్ అయినారు కదా. సో వాళ్ళ దగ్గర విజిట్ అవుతుంటారా మీరు? నేను అప్పుడప్పుడు ఎక్కడైనా అంటే మార్కెట్లో అట్లా వెళ్తున్నప్పుడు ఒక్కో చోట ఏదైనా
ఏదైనా మన వాటర్ ప్లాంట్ కనిపిస్తే దిగెళ్ళి అడుగుతాం కదా. ఒక్కోసారి సర్ప్రైజింగ్గా ఏదన్నా టెంపుల్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఇంకో చోటుకో ఎక్కడన్నా బయట వెళ్ళినప్పుడు మన ప్రోడక్ట్స్ అక్కడ కనిపిస్తే ఆ హ్యాపీనెస్ వేరే విధంగా ఉంటుంది. సో అలా చాలా చోట్ల శ్రీశైలం వెళ్ళేటప్పుడు కూడా అక్కడక్కడ ప్లాంట్స్, వాటర్ ప్లాంట్స్ ఉంటాయి. 2-3 చోట్ల వాటర్ కోసం అని దిగితే అక్కడ చూస్తే మన ప్లాంటే ఉంటుంది. సో అట్లా చాలా హ్యాపీగా ఫీల్ ఉంటుంది. ఆ ఫీల్ ఇట్స్ ఏ వెరీ డిఫరెంట్ ఫీల్. మీరు బిజినెస్లో కెరీర్ ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు, ఎంత బడ్జెట్తో స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎంతవరకు వెళ్ళింది మీ బిజినెస్? అంటే నా స్టార్టింగ్ బిజినెస్ 1,27,000తో స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో వాటర్ ప్యూరిఫైర్స్ 2010-11 ఆ మధ్య అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. అప్పుడు నేను జస్ట్ మార్కెట్ స్టడీ చేశాను. అప్పటికి ఒక 100 మందిలో ఒక 15-20 మంది మాత్రమే మినరల్ వాటర్కి యాక్సెస్ ఉండేది. సో నాకేమనిపించింది అంటే ఇంకొక 80% ఆఫ్ ద మార్కెట్ ఇంకా ఖాళీ ఉంది కదా. సో కొన్ని సంవత్సరాలు అయితే ఈ బిజినెస్ బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఒక బ్రాండ్ నేమ్ క్రియేట్ చేసి ఆ విధంగా నా బ్రాండ్ స్టార్ట్ అయింది. ఆక్వాపాట్ అని పేరు పెట్టి 1,27,000తో స్టార్ట్ అయింది ఈ బిజినెస్. ఇప్పటికి ఒక 16 సంవత్సరాలు అయింది. ఇప్పుడు దగ్గర సౌత్ ఇండియాలో ఒక 14 చోట్ల మన బ్రాంచెస్ ఉన్నాయి. సో అందరికి కూడా ఆల్మోస్ట్ అక్కడ కూడా వాళ్ళు మంచి ట్రైనింగ్లోనే ఉన్నారు. గ్రూప్ టర్నోవర్ అంతా కలిపితే ఒక 50 కోట్ల వరకు టర్నోవర్ ఉంది ఇప్పుడు. నైస్. సో మీ లైఫ్ డ్రీమ్ ఏంటి అసలు? నాకు పెద్దగా ఆశలు ఏం లేవు. నా లైఫ్ డ్రీమ్ ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా మనకంటే, ఎందుకంటే నేను కూడా బిజినెస్ అంతా కూడా చూద్దాం ఎంత ఉందో అనేసి ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో మనకి ఎంత స్కోప్ ఉంది బిజినెస్ అని వర్కౌట్ చేసుకున్నా. ప్రస్తుతానికి మనం సౌత్లోనే ఉన్నాము. మేబీ నేను కూడా నా కంఫర్ట్ జోన్ చూసుకుంటూ నేను సౌత్లోనే స్ట్రక్ అయిపోయా. ఇలా కాకుండా వితిన్ 2 ఇయర్స్లో ఆల్ ఓవర్ ఇండియా మనకు సంబంధించిన స్టోర్స్ అన్ని ఓపెన్ చేసి ఇండియాలో బాలకృష్ణ అంటే నెంబర్ 1 ఉండాలి అనే ఒక కాన్సెప్ట్తో నేను ప్లానింగ్ చేసుకుంటాను. సార్ ఇప్పుడు 10,000 మంది వరకు బిజినెస్ స్టార్ట్ చేశారు కదా. సో ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ఎవరన్నా బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే వాళ్ళు మీకు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? అంటే 10,000 మెంబర్స్ వరకు మనము ప్లాన్స్ సప్లై చేసాం. అంటే డొమెస్టిక్ కానీ కమర్షియల్ కానీ 10,000 మందికి అయితే మనము సర్వీస్ ఇచ్చాము. సో ఇంకా ఈ బిజినెస్లో ఎవరైనా రావాలనుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరు ఏదో విధంగా నా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వచ్చు. సో ఇచ్చినప్పుడు నాకు ఎవరైనా అప్రోచ్ అయితే నాకున్న ఈ 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని ఖచ్చితంగా వాళ్ళని 1-to-1 కూర్చోబెట్టుకొని ఒక 2-3 డేస్లో వాళ్ళకి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా ఎక్స్పీరియన్స్ అంతా వాళ్ళకి చెప్పి సో వాళ్ళు ఏ విధంగా ఈ బిజినెస్లో క్లిక్ కావాలో నా టిప్స్ నాకున్న దీంతో వాళ్ళు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఈ బిజినెస్ వాళ్ళకి ఒక ఫ్రాంచైజీ మోడల్లో వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేను వాళ్ళకి ఇవన్నీ చేసి ఇవ్వగలుగుతాను. ఇప్పుడు ఇక్కడ చూస్తే చాలా బ్రాండ్స్ కనిపిస్తున్నాయి సార్, ఇవన్నీ మీ ఓన్ బ్రాండ్సేనా? అన్ని ఓన్ బ్రాండ్స్. అంటే నాకేంటంటే సిన్స్ నేను ఎంబీఏ కూడా చదివాను. ఆ తర్వాత ఇది చెప్పడం మర్చిపోయాను. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఈవినింగ్ కాలేజెస్లో ఎంబీఏ చదివి నేను అది కంప్లీట్ చేశాను. నాకేంటంటే ఒక ప్రోడక్ట్ని ప్రోడక్ట్ లాగా ఇవ్వకుండా ఒక వాల్యూ అడిషన్ ఇస్తే ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్కి ఒక మార్కెట్ ప్లేస్ అనేది ఉంటుంది. సో నేను ఏ ప్రోడక్ట్నైనా దాన్ని ఒక క్వాలిటీతో పాటు దానికి ఒక బ్రాండ్ నేమ్ యాడ్ చేసి ఇవ్వడంతో ఆ ప్రోడక్ట్కి ఒక వాల్యూ అడిషన్ వస్తుంది. సో ఆ విధంగా నేను దగ్గర ఒక 100 బ్రాండ్ల వరకు రిజిస్టర్ చేసుకున్నాను. సో అందులో ఒక 60-70% ఆల్రెడీ రిజిస్టర్ అయినాయి. సో మార్కెట్లో అయితే ఆల్మోస్ట్ ఒక 20-30 ప్రోడక్ట్స్ అయితే మన బ్రాండ్ నేమ్ తోటే పిలుస్తారు. ఆ విధంగా సక్సెస్ అయింది. జబ్ ఎన్ని బ్రాండ్ల పేరు చెప్పగలరు మీ బ్రాండ్? దగ్గర ఒక 70-80 బ్రాండ్లు అయితే రిజిస్టర్ చేయించాను. అవునా? బ్రాండ్ల పేర్లు గుర్తుకున్నాయి? అది చాలా చెప్పండి సార్ మీ బ్రాండ్ల పేర్లు. ఆక్వాపాట్ ఉంది, లేయర్ ఉంది, డోజర్ ఉంది, మ్యాక్ అనేసి ఉంది, తర్వాత ఆక్వా రే అనేసి ఉంది. చాలా ఉన్నాయి. సడన్గా నేను ప్రిపేర్ కాలేదు ఈ క్వశ్చన్ అడుగుతారని. సో ఇప్పుడు మమ్మీ డాడీ ఎలా ఉన్నారు? హ్యాపీగానే ఉన్నారు? హ్యాపీగానే ఉన్నారు సార్. వెళ్ళి ఇట్లా నిలబడ్డారు సినిమా స్టైల్లో నేను సక్సెస్ అయిపోయాను అమ్మా అని? అట్లా ఏం లేదు. అమ్మ నాన్నకి ఎట్లా ఎంత మనం సక్సెస్ అయినా కాకపోయినా కొడుకుగానే చూస్తారు. వాళ్ళకు కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే నేను బిజినెస్ పెడదాం అనుకున్న సమయంలో నేను చాలామందితో షేర్ చేసుకున్నా. నేను చేసిన తప్పేమంటే అందరితో షేర్ చేసుకునేటప్పటికి వాళ్ళ ఒపీనియన్స్ మన మీద రిఫ్లెక్ట్ అవుతాయి. అసలు నీకు బిజినెస్ ఎందుకు, నువ్వు సక్సెస్ అవుతావా, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బిజినెస్ కాదు కదా, ఇట్లా చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి. నా బ్యాడ్ లక్ ఏమంటే నేను నా సరౌండింగ్ నా సర్కిల్లో చెప్పిన వాళ్ళలో నాకు ఒక్కరు కూడా ఓకే నువ్వు చేయొచ్చు అనే ఓకే యూ కెన్ గో హెడ్ అని నాకు ఎవరు అప్రూవల్ అయితే ఇవ్వలేదు.
సో నాకేమనిపించింది అంటే మనుషుల్ని సలహాలు అడుగుతూ పోతుంటే ఇది అయ్యే పని కాదని, సో ఐ డిసైడెడ్ టు స్టార్ట్ బిజినెస్. అట్లని నేను రిజైన్ చేశాను. నేను రిజైన్ చేసింది కూడా ఇంట్లో ఎవరికి చెప్పలేదు. సడన్గా రిజైన్ చేసి ఐ కేమ్ ఇన్ టు బిజినెస్. సో మీ ఫ్రెండ్స్తో ఎవరితోనైనా మీ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా సజెషన్ ఇస్తుంటే మీరు షేర్ చేసుకుంటే వాళ్ళంతా కూడా నెగిటివ్గానే చెప్పారు కదా. సో మీ ఓన్ ఫాదర్తో షేర్ చేసుకున్నప్పుడు ఏమన్నారు? యాక్చువల్గా ఫ్రెండ్స్ పేరెంట్స్ ఎట్లుంటారంటే ఆ స్టార్టప్స్కి అంటే ఇది నెగిటివ్గా తీసుకోవద్దండి, చాలా స్టార్టప్స్కి ఫ్రెండ్స్ పేరెంట్స్ ఎనిమీస్. మేబీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఓకే, అది ఎనిమీస్ అని ఎందుకు అంటున్నా అంటే వాళ్ళకేమంటే మన అబ్బాయి ఎక్కడో మంచి సాఫ్ట్వేర్ కంపెనీలోనో ఏదో కంపెనీలో ఒక 40,000-50,000 మంచిగా శాలరీ తీసుకుంటే చాలు కదా అని. సో ఇవాళ రేపు యూత్ చాలా క్రియేటివ్ మైండ్ ఉంది. సో వాళ్ళ మ్యాక్సిమం వాళ్ళ పేరెంట్స్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఐడియాస్ని చాలా వరకు ఇప్పుడైతే అలో చేస్తున్నారు. అప్పటి రోజుల్లో ఎలా ఉండేదంటే మనకెందుకు ఈ బిజినెస్, మంచిగా జాబ్ చేస్తున్నావు కదా, బాగానే ఉంది కదా అని ఇలాంటి ఒక ట్రెండ్ ఉండేది. సో నేను బిజినెస్ పెట్టినప్పుడు ఆ ట్రెండ్ ఉండేది. మేబీ ఇప్పుడు ట్రెండ్ మారిండొచ్చు. ఇప్పుడు కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మన జాతకాలు చూపించుకుంటారు కదా సార్. సో మీ నాన్నగారు చెప్పినప్పుడు ఏం చెప్పారు మీకు? యాక్చువల్గా నేను ఇట్లా మా ఫ్రెండ్ సలహా ఇచ్చారు వాటర్ బిజినెస్ చేసుకొని. నేను ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకైతే చెప్పాలి కదా, పోయి నాన్న ఇట్లా నేను బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అంటే ఏమన్నారంటే నువ్వు ఏ బిజినెస్ అయినా చేయగాని వాటర్ బిజినెస్ అయితే చేయొద్దు, నీకు ఇట్లా మొత్తం లాసే కనిపిస్తుందంట, అసలు నువ్వు ఈ బిజినెస్ స్టార్ట్ చేసేదానికి అవకాశమే లేదు అంటే అప్పుడు నేను మా నాన్నతో ఒక మాట అన్నా. ఎందుకంటే ఆ రోజు నాకు మా ఫ్రెండ్ నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ లెవెల్స్ మంచి పీక్స్లో ఉంది. నువ్వు ఖచ్చితంగా నువ్వు ఇదైతే చేయగలుగుతావు, నాకు నీ గురించి ఐడియా ఉంది కదా అనేసి ఎండ్ ఆఫ్ ద డే మా ఫ్రెండే సలహా ఇచ్చాడు. సో మా నాన్న వద్దంటున్నారు. నేను ఆలోచించింది ఏమంటే మా నాన్నతో ఒకటే అన్నా, నాన్న నా దగ్గర అయితే ప్రస్తుతం నా పిఎఫ్ అమౌంట్ ఉంది, నేను నీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒకవేళ నేను లాస్ అయిపోతే ఏ రోజు నీ దగ్గరకు వచ్చి నేను లాస్ అయిపోయాను అనను, బట్ లెట్ మీ ట్రై అని మా నాన్న దగ్గర పర్మిషన్ తీసుకుని స్టిల్ నేను వచ్చి బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇప్పటివరకు మీ లైఫ్ జర్నీలో మీరు ఏం నేర్చుకున్నారు సార్? అంటే ఏ వర్క్ అయినా అంటే నేను నా యొక్క ఈ బిజినెస్లో కానీ నా జాబ్ కెరీర్లో నాకు ఎప్పుడు ఒకటి గుర్తొస్తూ ఉంటుంది. నాకు ఫస్ట్ జాబ్ ఇచ్చిన అతను అక్కడ నాకు అవకాశం ఇచ్చారు. సో నేను ఆ రోజు ఏం ఆలోచించానంటే చేసే పని కారు కడగడమే నా పని, బట్ చేసే పని 100% పర్ఫెక్ట్గా చేసినప్పుడు ఈరోజు కాకపోయినా దానికి రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో నాకు ఈరోజు వరకు కూడా నాకు ఆ రోజు మొదటి రోజు నాకు అవకాశం ఇచ్చిన ఆ ఓనరే గుర్తొస్తారు. ఏంటంటే ఏ వర్క్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నాకు కారు ఇచ్చారనుకోండి, వాష్ చేయమని, ప్రపంచంలో నాకన్నా గొప్పగా వాష్ ఎవరు అంత నీట్గా వాష్ చేయలేరు కారు ఫర్ షూర్. ఎందుకు అంటే మనకు తెలుసు ఇది చాలా పెద్ద మాటే, కానీ దాన్ని చేయాలంటే మనం మైండ్ ఓన్లీ వర్క్ చేస్తే సరిపోదు, మనం మైండ్ సోల్ అంతా పెట్టి చేయగలిగితే నో డౌట్ వీ కెన్ అచీవ్ ఇట్. సో ప్రతి చిన్న కార్లో ఉన్న ప్రతి చిన్న డస్ట్ని తీసేస్తే అది నీట్ అయిపోతుంది. సో అంత కాన్ఫిడెన్స్ అయితే నాకుంది. సో నేను చేసే పనిలో ఆ కాన్ఫిడెన్స్ ఆ యొక్క కమిట్మెంట్తో చేస్తే ఖచ్చితంగా బిజినెస్ అయితే ఏదైనా సక్సెస్ అవుతుంది. ఒకప్పుడు మీరు స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు ఒక కంపెనీలో జాబ్ చేశారు మీరు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు స్టిల్ మనం కూర్చున్న ప్లేస్కి ఆ కంపెనీ జస్ట్ 200 meters డిస్టెన్స్లో ఉంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఈవెన్ 100 feet డిస్టెన్స్లో ఉంది ఆ కంపెనీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు మనం ఈ కూర్చున్న ప్లేస్ 10,000 square feet. సో నేను పనిచేసిన ఆ కంపెనీ నా నేబరే. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే వాళ్ళ ఆఫీసు వాళ్ళ సీనియర్స్ కూడా ఇట్లా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ స్టాఫ్ కూడా చెప్తారు కదా, అరే మన బాల అది కంపెనీ అని. సో చాలామంది అట్లా చెప్పినప్పుడు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఎన్ని కార్స్ ఉన్నాయి సార్ మీకు? 3 కార్స్ ఉన్నాయన్న. 3 కార్లు ఉన్నాయి. సో ఎక్కడ హైదరాబాద్లో కొన్నారా, బెంగళూరులో కొన్నారా? హైదరాబాద్లోనే కొన్నా భయ్యా. అంటే మీరు కార్ షోరూమ్స్కి మొత్తం జాబ్ కోసం తిరిగారు కదా, అట్లనే అడిగారు. సో అక్కడ కొన్నారా ఇక్కడ కొన్నారా అని చెప్పేసి. మీరు మళ్ళీ ఎప్పుడైనా విజిట్ అయ్యారా? మీ జాబ్కి తిరిగిన ప్లేసెస్కి ఎప్పుడైనా విజిట్ అయ్యారా? నేను అంటే కార్ వాషింగ్ చేసిన ప్లేస్కి పోలేదు, కానీ మిగతా నేను పనిచేస్తున్న ప్రతి చోట నాకు ఇంకా కూడా నన్ను గుర్తుపెట్టుకున్నారు. ఓకే, నాకంటూ మంచి నేమ్ ఉంది. మీకు 50కి పైగా అవార్డ్స్ వచ్చాయి కదా సార్. అవార్డ్స్ దేని గురించి వచ్చినాయి అంటే ఏమేమి అవార్డ్స్ అవి? అంటే మన ప్రయత్నంలో ఏమైందంటే ఒక 10 years వరకు నాకు చాలా ఫోకస్డ్గా వర్క్ చేశాను. అంటే ఎట్లా అంటే నేను స్టార్టింగ్ ఈ విషయం చెప్పాలి, ఎందుకంటే స్టార్టింగ్ నా దగ్గర పెట్టుబడి లేదు. ఎవరికైనా ఆశ్చర్యం ఏమంటే పెట్టుబడి లేకుండా బిజినెస్ ఎట్లా చేయొచ్చు అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అంటే నన్ను ఎవరైనా అడిగితే బిజినెస్ చేయాలంటే ఏం కావాలంటే పెట్టుబడి అనేది ఖచ్చితంగా కావాలి, బట్
ఇట్ ఈస్ నాట్ ఏ ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎందుకంటే మనకు చేయాలనే ఆ మోటివేషన్ ఉండాలి, ఆ కసి ఉండాలి, ఆ కాన్సెప్ట్ ఉంటే ఖచ్చితంగా బిజినెస్ చేయొచ్చు. సో నేను ఈ బిజినెస్ పెట్టినప్పుడు నా దగ్గర ఉన్న డబ్బు చాలా తక్కువ. సో నేనేం చేసిన అంటే నా దగ్గర ఉన్న డబ్బు ఒకటే తక్కువ, కానీ నా దగ్గర వేరే ఏం క్వాలిటీస్ ఉన్నాయని నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నప్పుడు ఒకటైతే నాకు స్టార్టింగ్లో ఏమైందంటే నేను ఒక 10 వాటర్ ప్యూరిఫైర్లు బయట కొనుక్కొని వచ్చి అమ్మేవాడిని. సో కొద్దిగా మార్జిన్ వచ్చేది, ఒకటి అమ్మితే ఒక 2000 3000. దాని తర్వాత నాకేమనిపించిందంటే ఇది ఇలాగే ఎందుకని ఒకరోజు ఒక వాటర్ ప్యూరిఫైర్ని నేను మొత్తం డిస్మాంటిల్ చేసిన. ఓకే. డిస్మాంటిల్ చేసినప్పుడు దాంట్లో 42 కాంపోనెంట్స్ ఉన్నింది. నేను ప్రతి కాంపోనెంట్ అన్ని పక్కన పెట్టి ఈ 42 కూడా మనము మంచి ప్రోడక్ట్స్ మార్కెట్లో కొని దాన్ని మనము మళ్ళీ మనం కొత్తగా అసెంబుల్ చేస్తే దానికి ఒక మంచి పేరు పెడితే అదే కదా బ్రాండ్ అంటే అనేసి నాకు ఒక థాట్ వచ్చి ఆ విధంగా నేను మార్కెట్లో అన్నీ తిరిగి మళ్ళీ అన్ని స్పేర్స్ కొనుక్కొచ్చి వాటర్ ప్యూరిఫైర్ తయారు చేసి దానికి ఏం పేరు పెడదామని ఆలోచించేటప్పుడు నాకు చాలా నేమ్స్ వచ్చింది మైండ్లో. కానీ వాటర్ ఫస్ట్లో స్టోర్ చేసింది అయితే మన షెడ్ మన పాత రోజుల్లో కుండలోనే కదా స్టోర్ చేసిందని అట్లా ఆక్వాలో నుంచి, ఆక్వా అంటే వాటరు, పాట్ అంటే కుండ, అవి రెండు కలిపి ఆక్వా పాట్ అని పేరు పెట్టి ఈరోజు ఈ కంపెనీ ఈ స్టేజ్కి వచ్చింది. ఒక మనిషి మీలాగా లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలా, ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండాలా, లేకపోతే కసి ఉండాలా, లేకపోతే లక్ సహకరించాలా, లేకపోతే డబ్బులు ఉండాలా? ఫస్ట్ మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఎందుకంటే ఈ ఫోర్సెస్ అన్నీ నో డౌట్ అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ అన్నీ ఉంటేనే ఈ స్టేజ్కి ఎవరైనా వస్తారు. మనకు నమ్మకం ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఏ కాన్సెప్ట్ అయినా ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే మైండ్లో ఒక థాట్ రాగానే దాన్ని ఒక 10 మందికి చెప్పడము, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడము అక్కడే సరిపోతుంది. సో అలాంటిది కాదు, ఒకటి ఏదైనా ఒక థాట్ వచ్చినప్పుడు దాని మీద నువ్వెంత కాన్ఫిడెంట్గా ఉన్నావు అనే దాని మీద మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే మనము అంత సక్సెస్ అవ్వగలుగుతాం. నన్ను అడిగినంత వరకు ఏదైనా చేయాలనుకుంటే మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉంటే ఖచ్చితంగా అది జరుగుతుంది. 10th క్లాస్లో మీకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళా సార్ స్కూల్లో? అవును. ఎంతమంది ఉండేవాళ్ళు? మాది చిన్నది, ఒక 15 మెంబర్స్ వరకు ఉండేవాళ్ళు. ఓకే. గర్ల్స్ పోతే బాయ్స్ అయితే 5 మెంబర్స్. ఓకే. మరి ఇంటర్కి వచ్చేసరికి? ఇంటర్కి వచ్చేటప్పటికి ఒక 25 మంది ఉన్నారు. ఓన్లీ బాయ్సే ఉన్నారు, గర్ల్స్ లేదు. ఎందుకంటే నేను చదివింది వొకేషనల్ కోర్స్ కాబట్టి. డిప్లొమాలో ఒక 45 మెంబర్స్ వరకు ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళంతా మీకు టచ్లో ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? చాలా వరకు ఉన్నారు కొంతమంది. అంటే నాకు ఫ్రెండ్ సర్కిల్ చాలా తక్కువ. మధ్యలో ఏమైందంటే నా బిజినెస్లో ఒక 6-7 ఇయర్స్ నేను ఒక రోజు కూడా లీవ్ తీసుకోలేదు. చాలా కమిటెడ్గా వర్క్ చేసిన. సో చాలామంది అంటే డైలీ బేసిస్లో మాట్లాడకుండా చాలామంది ఫ్రెండ్స్ తగ్గిపోయారు. ఇప్పుడు తక్కువే ఉన్నారు ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీ 10th బ్యాచ్ కలిసారా సార్? గెట్ టుగెదర్ అయ్యారు ఎప్పుడైనా? అంటే జనరల్గా అవుతుంటారు కదా అందరు, ఈ మధ్యకాలంలో ట్రెండ్ అయిపోయింది అది. కాలేదన్న, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో ఉన్నారు, అందరు మంచి పొజిషన్. సో ఈ కష్టాలు ఇవన్నీ పక్కన పెడితే సార్, ప్రతి మనిషికి ఒక హార్ట్ ఉంటుంది, ఖచ్చితంగా ఏదో ఒక సిచ్యువేషన్లో ఏడుస్తారు, ఏదో ఒకటి గుర్తుకొచ్చి. అట్లా మీరు ఎప్పుడైనా ఏడ్చారు ఏదైనా సిచ్యువేషన్లో మీకు మీరు? యాక్చువల్గా బిజినెస్ పెట్టినప్పుడు కొత్తలో అయితే నేను ఒక 6-7 ఇయర్స్ నేను 2 వీలర్ మీద వెళ్ళాను మా ఆఫీస్కి. నాకు బైక్ మీద వెళ్ళేవాడిని. ప్రతిరోజు కష్టాలు, ప్రతిరోజు ఛాలెంజెస్. ఎందుకంటే నేను సెల్ఫ్ మేడ్ బిజినెస్ మ్యాన్ అనండి, లేదా సెల్ఫ్ మేడ్ ఎంటర్ప్రినర్ అనండి, చాలా కష్టాలు ఉంటాయి. ఎందుకంటే మందిర అన్నిటికీ కావాల్సింది మనీ, ఎండ్ ఆఫ్ ద డే. సో ఆ మనీ లేకుండా మనం బిజినెస్ చేయాలంటే చాలా కష్టాలు ఉంటాయి. మనల్ని నమ్మి ఎవరన్నా బిజినెస్కి మనకి అప్పు ఇచ్చిన వాళ్ళకి సరైన టైంలో ఇవ్వలేకపోయినప్పుడు వాళ్ళు మనల్ని అడిగే మాటలు కానీ కొంచెం సూటిపోటుగా ఉంటాయి. బట్ చాలా రోజులు నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి, కానీ ఏ రోజు డ్రాప్ అయితే కింద పడలేదు. ఎందుకంటే నేను అది ఒకటి రియల్గానే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఏసీ కార్లో పోయినా కూడా చెమటలు పట్టిన రోజులు ఉన్నాయి. అంటే అంత టెన్షన్ పడ్డ రోజులు చాలా ఉన్నాయి. ఫైనల్ క్వశ్చన్, సో మీరు మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీతో కలిసి వర్క్ చేసే వాళ్ళకి కానీ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? యాక్చువల్గా నేను ఇంతవరకు రావడమే చాలా గొప్ప. సో దానికి ఖచ్చితంగా మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఎవరు రాలేరు. ఇంకోటి ఏంటంటే మా స్టాఫ్ కూడా, నా దగ్గర ఫస్ట్ జాయిన్ ఎంప్లాయీ కూడా ఈ రోజు వరకు కూడా ఉన్నారు. ఇందాక మీకు కూడా పరిచయం చేయించాను. సో 16 సంవత్సరాల కింద మన దగ్గర జాయిన్ అయిన ఒక అబ్బాయి కూడా ఇప్పటికీ ఉన్నారు. సో ఖచ్చితంగా నాకైతే ఒక ఇది ఉంది. ఎందుకంటే నేను ఈ బిజినెస్లో సంపాదించి నేనేదో ఆస్తులు కొనాలి, అవి కొనాలని నాకు ప్యాషనే లేదు. ఏదున్నా నేను, నా స్టాఫ్ అని. నేను నా దగ్గర పనిచేసే ఒక అబ్బాయికి ఒక కారు కూడా గిఫ్ట్గా ఇచ్చిన. యాక్చువల్గా ఆ కారు కొనుక్కోమని ఫోన్ చేసి చెప్పిన, అంతే.
అబ్బాయి ఆల్టో కొటేషన్ తీసుకొచ్చాడు, ఇదే 4-5 ఇయర్స్ బ్యాక్. నేనన్నా కొంచెం మంచి కార్ తీసుకో, మరీ చిన్నది ఎందుకు, కొంచెం మంచి హెవీగా ఉన్న కార్ తీసుకుంటే బ్రీజా కార్ కొటేషన్ తీసుకొని వచ్చి నాకు పంపించాడు. సో నేను జస్ట్ ఫోన్లోనే కొనుక్కోమని చెప్పాను. ఆ అబ్బాయి కొనుక్కొని ఫోటో మాత్రమే పెట్టాడు, సార్ కార్ తీసుకున్నాను మీరు చెప్పారని. అట్లా మా దగ్గర పనిచేసే ఒక అబ్బాయికి కారు గిఫ్ట్గా ఇచ్చారు. అంటే ఏ సిచ్యువేషన్లో గిఫ్ట్ ఇచ్చారంటే ఆయన బర్త్డే ఉండేనా? లేదు, అట్లా ఏం లేదు. నాకేమనిపించిందంటే నాతో పాటు పాపం నేను అంటే ఒక 6-7 కంట్రీస్కి వెళ్ళా. ఆ స్టాఫ్ కూడా నాతో పాటు నేను ఎక్కడికి వెళ్ళినా జనరల్గా బిజినెస్ ట్రిప్ అనగానే ఫ్యామిలీ గుర్తొస్తారు అందరికీ, భార్యని పిల్లల్ని తీసుకెళ్తారు. నాకేంటంటే మన ఎంప్లాయీస్ని నేను వాళ్ళని ఎంకరేజ్ చేయాలని నాతో పాటు అన్ని కంట్రీస్ కూడా మా స్టాఫ్ని తీసుకెళ్ళేవాడిని. సో అప్పటికే నాకు కారు ఒకటి తీసుకున్నాను. సో మా స్టాఫ్కి కూడా కారు ఉంటే బాగుంటుంది కదా అనేసి ఆ అబ్బాయికి ఒక ఛాలెంజ్ ఇచ్చా, అంటే ఒక బ్రాంచ్ ఇచ్చా చూసుకోమని. మంచిగా చూసుకుంటున్నాడని జస్ట్ ఫోన్లో చెప్పా ఇట్లా కారు తీసుకోమని. బ్రీజా కార్ తీసుకున్నారు. ఓకే, మీ ప్రోడక్ట్స్ మీ బ్రాండ్స్ వాడుతున్న వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా వాళ్ళ రుణం అయితే ఎప్పటికీ తీర్చుకోలేను. ఎందుకంటే నాది చెప్పాలంటే ఇది ఊరు కాని ఊరు, నా సొంత ఊరు కాదు. ఏ ఫీలింగ్ లేకుండా ఒక మనిషికి ఇంత అవకాశం ఇచ్చి, ఎందుకంటే ఒకరు నమ్మి బిజినెస్ అంటేనే ఒకరిని ఇంకొకరు నమ్మితేనే అక్కడ బిజినెస్ జనరేట్ అవుతుంది. అలాంటిది నేనేదో నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క కస్టమర్లకి మేబీ నేను చాలాసార్లు నేను కొంచెం హార్ష్గా కూడా బిహేవ్ చేసింటాను, బట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నా అంటే నా కస్టమర్లే నాకు కారణం. అది కస్టమర్ ఫైనల్గా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, పడట్లేదు. అయ్యో. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఫైనల్ క్వశ్చన్, మీ బ్రదర్ ఎప్పుడన్నా క్వశ్చన్ వేస్తారా, నీకు ఇంగ్లీష్ మీడియం చదివించి నాకు తెలుగు మీడియం చదివించి? అట్లా మాది అంటే పల్లెలో పెరిగినాం కాబట్టి అట్లా తేడాలు ఏముండదు. ఇప్పుడు కూడా మాది జాయింట్ ఫ్యామిలీనే, అంటే నేను బిజినెస్ పరంగా ఇక్కడ ఉన్నా కాబట్టి సపరేట్గానే మేమంతా ఒకే ఇంట్లోనే ఉంటాము. యాక్చువల్గా మా ఇంటి పైన ఇంకో ఫ్లోర్ కూడా కట్టించా తర్వాత. జనరల్గా సెకండ్ ఫ్లోర్ అనగానే అక్కడ కూడా ఒక కిచెన్ పెడతారు. నేను ఈ హాల్ ఎంత పెద్దది ఉందో ఇంత పెద్ద బాత్రూమ్ కట్టించా, కిచెన్ ప్లేస్లో బాత్రూమ్ కట్టించా, టబ్బు పెట్టించా. అంటే ఎందుకు అంటే ఇంకో కిచెన్ పెడితే ఎప్పటికైనా మళ్ళీ మేము విడిపోవాలనే ఒక థాట్ రావద్దు అనేసి పైన ఇంకొక ఇల్లు కట్టినా కానీ దాన్ని కిచెన్ మాత్రం నాకు వద్దని చెప్పిన. ఎందుకంటే మా ఫ్యామిలీ అట్లా విడిపోవడం ఇష్టం లేక మేమంతా ఒకటిగా ఉండాలని ఒకే కిచెన్. మీ లైఫ్లో థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే ఎవరికి చెప్తారు? ఖచ్చితంగా అమ్మ నాన్నకి. సారీ చెప్పాల్సి వస్తే? ఖచ్చితంగా నా కస్టమర్స్కి, సీరియస్గానే. ఎందుకంటే నేను చాలామంది నాకు ఉన్న ఒక బ్యాడ్ ఏమంటే కోపం ఎక్కువ. అది పుట్టుకతో వచ్చిందే. కానీ ఇంకోటి ఏంటంటే నేను చాలామంది ఏమంటే బాలా అన్నంగానే ఏంది ఇంత కోపంగా ఉన్నాడు అంటారు. ప్రాబ్లం ఏమంటే నేను ఒక్కరిని అన్నీ చూసుకోవాల్సి వచ్చేది. ఏమంటే నాకు సపోర్టింగ్కి బిజినెస్లో నా ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీని కానీ ఎవరిని నేను తీసుకోలేదు. అన్నీ నా మైండ్లోనే ఉంటాయి. అంటే మీరు చూసిన ఈ బ్రాండ్స్ అన్నీ కూడా నేను క్రియేట్ చేసినవే. వీటిలో ఎప్పుడైనా తెలియకో ఏదన్నా కస్టమర్తో ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు ఏదైనా తెలియకుండా ఏదైనా అంటే మనం కస్టమర్ని అనేంత ఏముండదు, బట్ ఎప్పుడైనా నేను ఏదైనా కోపంగా మాట్లాడింటే అది తెలుసో తెలియకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రము రియల్లీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అంటే నాకున్న ఆ సిచ్యుయేషన్కి ఏదైనా హార్ష్గా మాట్లాడింటానేమో, బట్ బై హార్ట్ ఐఎమ్ నాట్ ఏ హార్ష్ పర్సన్. సీరియస్లీ. మీరు అగ్రెషన్ మీరే చెప్తున్నారు కదా, ఒకవేళ బిగ్ బాస్లో ఛాన్స్ వస్తే వెళ్తారా? వెళ్ళను భయ్యా. ఎందుకు? నాకు అంటే ఏంటంటే నా బిజినెస్ వదిలి నేను వెళ్ళనన్నా. కానీ బిగ్ బాస్కి వెళ్తే ఖచ్చితంగా టైటిల్ కొడతారు కదా, ఎందుకంటే బిగ్ బాస్లో మీలాంటి వాళ్ళది అవసరం. ఖచ్చితంగా కొడతా భయ్యా అదైతే. ఒకవేళ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అన్ఫార్చునేట్లీ బిగ్ బాస్ ఛాన్స్ వస్తే వెళ్తారా? అంటే ఛాన్స్ అనేది కాదు కానీ ఒకవేళ వెళ్ళనన్నా, ఎందుకంటే నాకు నా గోల్ బిజినెస్ భయ్యా. సో థ్యాంక్ యూ సో మచ్ బాలకృష్ణ అన్నయ్య. సో అందరికి మంచి వాటర్ తాపిస్తున్నారు, మనిషికి కావాల్సింది తిండి నీరు బట్ట. సో అందులో మీరు ఆల్రెడీ నీరు ఇస్తున్నారు అండ్ ఆ థాట్ రావడం కూడా చాలా గ్రేట్. అండ్ మీ లైఫ్లో ఎంత స్ట్రగుల్స్ వచ్చినా, ఎంత అప్ అండ్ డౌన్స్ వచ్చినా, ఎంతమంది రిజెక్ట్ చేసినా,
స్టెప్ బై స్టెప్ ఎక్కుంటూ ఈరోజు ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. సో లియర్ బ్రాండ్ నేను అక్కడక్కడ చూస్తూనే ఉంటా, బట్ ఈరోజు ఆ బ్రాండ్ క్రియేటివ్ పర్సన్తోనే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ మీరు లైఫ్లో ఇంకా సక్సెస్ అవ్వాలి, ఇంకా అప్కమింగ్ యూత్కి ఇట్లాగే బిజినెస్ పెంచి కొత్త కొత్త థాట్స్ వాళ్ళకు కూడా సక్సెస్ చేయాలని చెప్పేసి నా తరపున మా ఛానల్ తరపున హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా థ్యాంక్ యూ భయ్యా.